రైట్ అండి. అందరికీ మళ్ళొకసారి శుభ సాయంత్రం. ఈరోజు మన ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఆధునిక కవిత్వ ఉద్యమాల్లో భాగంగా ఆధునిక కవిత్వ ఉద్యమాల్లో భాగంగా జాతీయోద్యమ కవిత్వం గురించి తెలుసుకుంటాం. జాతీయోద్యమ కవిత్వం. ఈ జాతీయోద్యమ కవిత్వం అని అంటే భారతదేశం స్వాతంత్రం కోసము జరిగినటువంటి పోరాటం. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి కవిత్వం గురించి తెలుసుకున్నాం కదా. భారతదేశ స్వాతంత్రం కోసము జరిగినటువంటి పోరాటంలో వచ్చినటువంటి కవిత్వమే జాతీయోద్యమ కవిత్వం. భారత స్వాతంత్రోద్యమ కవిత్వమే. మరి ఇది భారత స్వాతంత్రోద్యమం తెలుగు నేలలో కూడా జరిగింది కదా. ఆ తెలుగు నేలలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆంగ్లేయులను ధిక్కరిస్తూ ఈ తెల్ల దొరలను నిరసిస్తూ వచ్చినటువంటి కవిత్వమే జాతీయోద్యమ కవిత్వము. అంటే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వచ్చిన కవిత్వం. అసలు మరి ఇక్కడ ఈ కవిత్వం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అని చూసినట్లయితే వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగిందండి? ఎవరైనా చెప్తారా? వందే మాతర ఉద్యమము ఎప్పుడు జరిగింది? వందే మాతర ఉద్యమం 1905లో జరిగింది. 1905లో వందే మాతర ఉద్యమము జరిగింది. వందే మాతర ఉద్యమం జరిగింది. అదే బెంగాల్ విభజన అంటే బెంగాల్ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా విడగొట్టడం జరుగుతుంది. బెంగాల్ విభజనకు కారకుడు ఎవరనంటే లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్. ఇక్కడ బెంగాల్ విభజన జరిగినటువంటి సందర్భంలోనే భారతదేశంలో వందే మాతర ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. ఈ వందే మాతర ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలోనే 1905 డిసెంబరు 15 నాడు కృష్ణా పత్రికలో ఒక శీర్షికన ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అనే శీర్షికతో అంటే హెడ్డింగ్ శీర్షికతో ఒక అజ్ఞాత కవి అంటే ఎవరండి? అజ్ఞాత కవి అంటే ఎవరు? అంటే పేరు ఊరు తెలియనటువంటి ఒక కవి అన్నమాట అజ్ఞాత కవి అంటే. ఒక అజ్ఞాత కవి గొప్ప ప్రబోధాత్మక గీతాన్ని ప్రచురించాడు. 1905 డిసెంబర్ 15 నాడు కృష్ణ పత్రికలో ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అనేటువంటి శీర్షికతోటి ఒక అజ్ఞాత కవి గొప్ప ప్రబోధాత్మకమైనటువంటి గీతాన్ని ప్రచురించాడు. ఇదే తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ కవిత్వంలో వచ్చినటువంటి తొలి కవితగా చెప్పొచ్చు. ఎవరు రాసిరో తెలియదండి. ఏంటి ఆ కవిత, ఆ గీతము ఏందనంటే
హిందువులారా ఎన్నాళ్ళీగతి. హిందువులారా ఎన్నాళ్ళీగతి. మందమతులై ఏడ్చుచుండిరి. మందమతులై ఏడ్చుచుండిరి. మందమతులై ఏడ్చుచుండిరి. మందమతులై మాటికి చెడుదురా అంటే ప్రతిసారి చెడుదురా అన్నట్టు. హిందువులారా ఎన్నాళ్ళీగతి. మందమతులై ఏడ్చుచుండిరి. మందమతులై మాటికి చెడుదురా అంటాడు ఎవరో ఒక అజ్ఞాత కవి. శీర్షిక ఏందనంటే ది క్రై ఆఫ్ మదర్ ఇండియా. ఇదే కవిత, ఇదే తొలి గీతం జాతీయోద్యమ సాహిత్యములో వచ్చిన తొలి గీతము ది క్రై ఆఫ్ మదర్ ఇండియా. దీన్ని బాక్స్ కొట్టుకోండి. జాతీయోద్యమ సాహిత్యంలో వచ్చినటువంటి తొలి గీతము ది క్రై ఆఫ్ మదర్ ఇండియా. ఇదే మొట్టమొదటి కవిత. జాతీయోద్యమ సాహిత్యంలో వచ్చినటువంటి మొట్టమొదటి కవిత ది క్రై ఆఫ్ మదర్ ఇండియా. కవి ఎవరో తెలియదు. ఏ పత్రికలో వచ్చిందనంటే కృష్ణ పత్రికలో రావడము జరిగింది. రైట్. తర్వాత 1907లో 1907 ఏప్రిల్ 19 నుండి 24 వరకు, ఏప్రిల్ 19 నుండి 24 వరకు రాజమండ్రిలో జరిగిన సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన చిలకమర్తి లక్ష్మీ నరసింహము ఉత్తేజితుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహము 1907లో ఏప్రిల్ 19 నుండి 24 వరకు రాజమండ్రిలో జరిగినటువంటి సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ఉత్తేజితుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహము ఒక పద్యాన్ని చెప్పినటువంటి పద్యం మీకు అందరికీ తెలిసినటువంటి పద్యమే. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి, తెల్లవారను గడుసరి గొల్లవారు. భరత ఖండంబు చక్కని పాడియావు, భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ, హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ, పితుకుతున్నారు మూతులు బిగియగట్టి, తెల్లవారని గడుసరి గొల్లవారు. తెల్లవారను గడుసరి గొల్లవారు.
అప్పటికప్పుడు సభ మీద బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాలకు ఉత్తేజితుడయి చిలకమర్తి లక్ష్మీనరసింహం చెప్పినటువంటి పద్యం ఇది ఒకసారి అడిగిండు బిట్టు. సార్ మరి జాతీయోద్యమం జాతీయోద్యమం అని అంటున్నారు కదా, అసలు జాతీయోద్యమం యొక్క లక్షణాలు ఏంటివి, ఎట్లా ఉంటాయి అంటే జాతీయోద్యమ కవిత్వం యొక్క లక్షణాలు ఎట్లా రాయాలి, అంటే జాతీయోద్యమ కవిత్వం అంటే ఎట్లుంటుంది, దాని యొక్క లక్షణాలు ఏంటివి అని చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఈ కింది వారిలో జాతీయోద్యమ కవిత్వం లక్షణాలు ఏంటి అని అంటాడు. ఈ కింది వాణిలో జాతీయోద్యమ కవిత్వము లక్షణాలు ఏంటి అని, లక్షణం కానిదాంది అని అంటాడు. అంటే జాతీయోద్యమ కవిత్వం యొక్క లక్షణాలు అంటే జాతీయోద్యమం అంటే ఇట్లా ఉండాలి. దానిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేశమాత స్తుతి. అంటే దేశమాతను స్తుతించాలి, భరతమాతను స్తుతించాలి. భరతమాతను స్తుతిస్తూ కవిత్వం చెప్తే అది జాతీయోద్యమ కవిత్వం అవుతుంది. మరి భరతమాతను స్తుతిస్తూ కవిత్వం అని అంటే ఏంటంటే ఒకటే దేశం మనని నిజము నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. దేశమాత భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల చరిత గల. చూడండి, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల చరిత గల వారసత్వ సంపద మనకున్నది. వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం. అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు అందించిన ఋషులందరూ వందలీయులే మనకు, ఒకటే ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. ఇది దేశమాత స్తుతి. చూడండి, అంటే దేశాన్ని స్తుతించాలి, స్తుతించాలి స్తుతించాలి, పొగడాలి పొగడాలి. నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన అనంతమై హిందూ సముద్రం, తూర్పు దిశన పొంగి పొరలే బంగళాఖాతం, పశ్చిమాన అనంతమై అరేబ్య సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఇది దేశమాత స్తుతి. దేశమాత స్తుతి. మెసేజ్ పెట్టండి, మా క్లాస్ మళ్ళీ స్టార్ట్ అయిందని, రీస్టార్ట్ అయిందని గ్రూప్లో పెట్టండి మెసేజ్. అంటే దేశమాతను స్తుతించు కవిత్వం రాస్తే అది జాతీయోద్యమ కవిత్వం కిందకే వస్తుంది. నెక్స్ట్ మేలుకొల్పు సాహిత్యం. మేలుకొల్పు సాహిత్యం అని అంటే ఆ పాట వినగానే అతడు మేలుకొల్పాలి. మీకేమైనా తెలుసా మేలుకొల్పు సాహిత్యానికి సంబంధించి ఏదన్నా జాతీయోద్యమ గీతం, జాతీయ గీతం? మేలుకొల్పాలి, మేలుకొల్పు సాహిత్యం.
తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా. రైట్, మేలుకొలుపు సాహిత్యం ఇది. తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా, దీక్ష భూమి సాగరా, అదరవద్దు బెదరవద్దు అంటాడు. తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా, అది మేలుకొలుపు సాహిత్యమే. ఇంకా ఇంకా మేలుకొలుపు సాహిత్యం అని చూసినట్లయితే, విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి, విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి, స్వాతంత్ర వీరుండు రాణా ప్రతాపుండు, నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా. చూడండి, స్వాతంత్ర వీరుండు నీ జాతి వాడురా, పలనాటి వీరుండు పలనాటి బాలుండు వీరాభిమన్యుండు, నీ సహోదరులురా ఆలయ జంజవీవురా, విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి, ధీర ఝాన్సీ రాణి నీ వీరమాతరా, కాకతీయ రుద్రమ్మని సోదరేనురా, కాకతీయ రుద్రమ్మని సోదరేనురా, మగువ మాంచాలని బంగారు వదినరా, వీరవంశమునిది వీర రక్తంబురా, విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి. ఇది మేల్కొల్పు సాహిత్యం. మేల్కొల్పాలి. తర్వాత ఆంధ్రమాత స్తుతి. ఆంధ్రమాత అంటే తెలుగు తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మనగన్న తల్లికి మంగళారతులు అని ఒకటి ఉంటుంది, శంకరాంబాడి సుందరాచారి. అది ఆంధ్రమాత స్తుతి. నెక్స్ట్ నాయక స్తుతి. నాయక స్తుతి అని అంటే, ఆనాడు జాతీయోద్యమ కాలంలో తెల్లవాళ్ళను ఎదురిస్తూ పోరాడినటువంటి నాయకులను స్తుతిస్తూ పాటలు పాడాలి. శ్రీగాంధీ నామం మర్వాం మర్వాం సిద్ధాము జైలుకు వెరవాం వెదవాం. గాంధీనామం. నెక్స్ట్ నాయక స్మృతి. నాయక స్మృతి అని అంటే ఏంటంటే, ఎవరైనా నాయకుడు చనిపోయినప్పుడు ఆ నాయకులను స్మృతిస్తూ పాటలు పాడాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య మరణించినటువంటి సందర్భంలో నాయక స్మృతి గీతం కూడా వస్తుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో. అమర జీవివి నీవు కొమరయ్యా, అందుకో జోహారు కొమరయ్యా, అమర జీవివి నీవు కొమరయ్యా, అందుకో జోహారు కొమరయ్యా, న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన, న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన, విష్ణూరు దేశముకు. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాయక స్మృతి. ఎవరైనా నాయకుడు చనిపోయినప్పుడు స్మృతి గీతాలను పాడాలని మనం గుర్తు చేసుకుంటూ పాడేదే నాయక స్మృతి. రైట్. జాతీయ జెండాపై కవిత్వం, జాతీయ జెండాపై సాహిత్యం. జాతీయ జెండాపై సాహిత్యం అని అంటే ఏంటంటే, జాతీయ జెండాను గౌరవిస్తూ, జాతీయ జెండాను గౌరవిస్తూ రాసినటువంటి పాటలు. అప్పుడు వచ్చినాయి, ఈ ఎగురవే వినువీది ఎగురవే జెండా,
శాంతి దూతగా నేడు జాతీయ జెండా. ఎగురవే వినువీధి ఎగురవే జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా, మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా. ఎగురవే వినువీధి ఎగురవే జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదివేటువంటి సమయంలో ప్రభాత బేరి అని 4 గంటలకు లేపించి ఊర్లో పాటలు పాడుకుంటా తిప్పేటువంటి వాళ్ళు తెలుసా? అప్పుడు ఇవన్నీ పాటలు పాడినాం మేము. ఆహా ఊహూ ఓ ఓ ఆహా ఊహూ, వచ్చింది వచ్చింది స్వాతంత్ర్య పండుగ, తెచ్చింది అందరికీ స్వేచ్ఛాయుత వేడుక. నాకు 4వ తరగతిలో నేర్పిండు మా సారు, ఇప్పటిదాకా గుర్తుంది. ఆహా ఊహూ ఓ ఓ ఆహా ఊహూ, వచ్చింది వచ్చింది స్వాతంత్రపు పండుగ, తెచ్చింది అందరికీ స్వేచ్ఛాయుత వేడుక. తెచ్చింది అందరికీ స్వేచ్ఛాయుత వేడుక అని జాతీయ జెండా మీద సాహిత్యం చెప్తారు. అదే జాతీయోద్యమ కవిత్వం. నెక్స్ట్ సహాయ నిరాకరణ పైన సాహిత్యం. సహాయ నిరాకరణపై సాహిత్యం. అప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చిన సందర్భంలో దాన్ని ఉద్దేశిస్తూ సాహిత్యం చెప్పినారు. అది కూడా జాతీయోద్యమ కవిత్వం. దేశమాతను స్తుతిస్తూ చెప్పినటువంటి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం. మేలుకొల్పుతూ చెప్పినటువంటి కవిత్వం మేలుకొల్పు సాహిత్యం. ఆంధ్రమాతను స్తుతిస్తున్నట్టు చెప్పినటువంటి కవిత్వం ఆంధ్రమాత స్తుతిస్తున్నట్టు చెప్పినటువంటి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం. నాయకులను స్తుతిస్తున్నట్టు చెప్పినటువంటి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం. ఎవరైనా నాయకులు మరణించినప్పుడు చెప్పినటువంటి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం. జాతీయ జెండాపై సాహిత్యము కూడా జాతీయోద్యమ కవిత్వం కిందికి వస్తుంది. సహాయ నిరాకరణపై వచ్చినటువంటి సాహిత్యం కూడా జాతీయోద్యమ కవిత్వం కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే స్వాతంత్ర సమరంపై సాహిత్యం. స్వాతంత్ర సమరంపై సాహిత్యం. బ్రిటిష్ వాళ్ళ మీద, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళను ధిక్కరిస్తూ వచ్చినటువంటి సాహిత్యం కూడా జాతీయోద్యమ సాహిత్యమే. పంజాబ్ దురాగతాలు, జలియన్ వాలాబాగు, వాటి మీద కూడా సాహిత్యం వచ్చింది. అది కూడా జాతీయోద్యమ కవిత్వమే. నిర్మాణ కార్యకలాపాలపై సాహిత్యం. నిర్మాణ కార్యక్రమాలపై ఎట్లా ఎట్లా పోరును కొనసాగించాలి, ఎట్లా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలి, నిర్మాణ కార్యక్రమాలు చేసుకునేటువంటి సందర్భంలో కూడా సాహిత్యం సూచించబడింది. ఇవన్నీ జాతీయోద్యమ కవిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. మరి ఈ లక్షణాలను ఈ లక్షణాలతోటి జాతీయోద్యమంలో తెలుగు ప్రాంతంలో తెలుగు నేలలో అనేక మంది కవులు తమ కవిత్వాన్ని సృజించడం జరిగింది. అదే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే జాతీయోద్యమ కవిత్వము విశేషాలు. జాతీయోద్యమ కవిత్వము విశేషాంశాలు. జాతీయోద్యమ కవిత్వము విశేషాంశాలు. 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు ఉద్యమానికి ప్రభావితుడైన వడ్డాది సీతారామాంజనేయులు
వడ్డాది సీతారామాంజనేయులు మరియు ఊడిపెద్ది కాశీనాథ శాస్త్రి 1857 సిపాయిల తిరుగుబాటు ఉద్యమానికి ప్రభావితులైన వడ్డాది సీతారామాంజనేయులు మరియు పూడిపెద్ది కాశీనాథ శాస్త్రులు కలిసి స్వరాజ్య గీతామృతము అనే గీతాన్ని స్వరాజ్య గీతామృతం అనే గీతాన్ని రాశారు. ఈ గీతము 1921లో ప్రచురితమైంది. ఈ గీతము 1921లో ప్రచురితమైంది. ఏంది ఈ గీతం అని చూసినట్లయితే, దండాలు దండాలు మా భరత మాత గీతం. దండాలు దండాలు మా భరత మాత, దండాలు దండాలు మా భరత మాత అని అందుకొని దీవించు మా భరత మాత అని అందుకొని దీవించు మా భరతమాత. ఇది భరతమాత స్తుతి. దండాలు దండాలు మా భరతమాత అని అందుకొని దీవించు మా భరతమాత. ఈ గీతంలో 326 పాదాలు ఉన్నాయి. 326 పాదాలు కలవు. ఈ గీతం పేరేం పేరేనంటే స్వరాజ్య గీతామృతము. ఈ గీతం పేరు స్వరాజ్య గీతామృతము. ఈ స్వరాజ్య గీతామృతాన్ని రాసింది వడ్డాది సీతారామాంజనేయులు, పూడిపెద్ది కాశీనాథ శాస్త్రి. ఇద్దరు కలిసి ఈ గీతాన్ని రాయడము జరిగింది. ఓకేనా. తర్వాత 1921 నాటికి గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన దేశమాత స్తుతి గీతము వందానామిదే గైకొనుమా భారత జనని. వందానామిది చూడండి, వందానామిదే గైకొనుమా వందానామిదే గైకొనుమా భారత జనని. భారత జనని మా పాలిట రాణి. వందానామిదే గైకొనుమా భారత జనని. భారత జనని మా పాలిట రాణి. ఇది గరిమెళ్ళ సత్యనారాయణ దేశమాత స్తుతి గీతం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, సత్యాగ్రహ ఉద్యమంలో
భాగంగా మంగిపూడి వెంకట శర్మ అరెస్ట్ అయ్యి రాయవెల్లూరు జైల్లో ఉన్నప్పుడు రాసిన గీతం. సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా మంగిపూడి వెంకట శర్మ అరెస్ట్ అయ్యి రాయవెల్లూరు జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి గేయము గీతం ఏందనంటే, సతత భారత వీరసుతులం, సతత భారత వీరసుతులం, వితత సర్వార్పణ, వితత సర్వార్పణ, సర్వార్పద్యుతి మతితి సర్వార్పద్యుతి మతిత నీదరికి, సతత భారత వీరసుతులం, వితత సర్వార్పద్యుతి మతిత నీదరికి. ఇట్లా ఇది కూడా దేశమాత స్థుతి కిందకే వస్తుంది. మరి అదేవిధంగా భారతమాతను స్తుతించినటువంటి వాళ్ళలో, అదేవిధంగా భారతమాతను స్తుతించిన వారు చూసినట్లయితే, మంగిపూడి వెంకట శర్మ దేశమాతను స్తుతిస్తూ రాసినాడు. గర్మెల సత్యనారాయణ వందనమిదే గైకొనుమ భారత జనని. తర్వాత దువ్వూరి రామిరెడ్డి కూడా, దువ్వూరి రామిరెడ్డి భారతమాతను స్తుతిస్తూ ఒక జాతీయ గీతాన్ని రాస్తాడు. రాయప్రోలు సుబ్బారావు గారు కూడా భారతమాతను స్తుతిస్తూ జన్మభూమి తమ్ముడా. రాయప్రోలు సుబ్బారావు భారతమాతను స్తుతిస్తూ జన్మభూమి తమ్ముడా. నెక్స్ట్ కాటూరి వెంకటేశ్వరరావు భారతమాతను స్తుతిస్తూ మాతృస్తవం. దువ్వూరు రామిరెడ్డి జాతీయ గీతము, రాయప్రోలు సుబ్బారావు జన్మభూమి తమ్ముడా, కాటూరి వెంకటేశ్వరరావు మాతృస్తవం అనేటువంటి రచన చేసినాడు భరతమాతను స్తుతిస్తూ. తర్వాత కవికొండల వెంకట్రావు కవికొండల వెంకట్రావు ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల. వేదుల సత్యనారాయణ వేదుల సత్యనారాయణ మా తల్లి ప్రియ భారతావని, మా తల్లి ప్రియ భారతావని. నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి జయ 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 ప్రియ భారత, జయ 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 ప్రియ భారత, జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 ప్రియ భారత, జనయిత్రి దివ్యదాత్రి. ఇది 1940లో వచ్చిందంట ఈ పాట. 1940లో వచ్చింది. ఇది దేశమాతను స్తుతిస్తూ వచ్చినటువంటి పాటలు. తర్వాత మేలుకొలుపు గీతాలు. మేలుకొలుపు గీతాలు రైట్. మేలుకొలుపు గీతాల విషయానికి వచ్చినట్లయితే బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి గారు ఒక పాఠం తీసినాడు. మేలికొనుడు మేలికొనుడు మేలిమి బంగారు ఉషసిద్ధి, మేలుకొనుడు మేలుకొనుడు మేలిమి బంగారు ఉషసిద్ధి, మేలుకొనుడు మేలుకొనుడు మేలిమి బంగారు ఉషసిద్ధి. ఇదొకటి. నెక్స్ట్ గరిమెల్ల సత్యనారాయణ రాసినటువంటి మేలుకొలుపు గీతము పొడుపు కొండ మీద పొడిచే నల్లాది పొద్దు, పొడుపు కొండ మీద పొడిచే నల్లాది పొద్దు, పొడిచే నల్లాని పొద్దు. పొడుపు కొండ మీద పొడిచే నల్లాని పొద్దు అని మేలుకొలుపు గీతం. తర్వాత మంగిపూడి వెంకట శర్మ మేలుకొలుపు గీతం ఏంటంటే దేశాభిమానంబు దీవింపజేయ, దేశాభిమానంబు దీవింపజేయ, మంత్రంబు వందే మాతరంబు నుండు, మంత్రంబు వందే మాతరంబు నుండు, దేశాభిమానంబు దీవింపజేయ, మంత్రంబు వందే మాతరంబు నుండు, మంత్రంబు వందే మాతరంబు నుండు. తర్వాత మిక్కిలినేని భగవంతరావు ఈ మిక్కిలినేని భగవంతరావు అనేటువంటి ఆయన తెల్లవాళ్ళ యొక్క మోసాన్ని ఎండగడు మేలుకొలుపుతూ ఒక జానపద వాణిలో గీతాన్ని రాస్తాడు. ఏంటంటే అది తెల్లవాడే ఊటి కల్లవాడే మన తల్లి, తెల్లవాడే ఒట్టి కల్లవాడే మన తల్లి, దేశమంతా కొల్లగొట్టువాడే. మిక్కిలినేని భగవంతరావు తెల్లవాడే
ఒట్టి కల్లవాడే మన తల్లి దేశమంతా కొల్లగొట్టువాడే. ఓకేనా? రైట్. ఇది జాతీయోద్యమ కవిత్వంలో మేలుకొలుపు గీతాలు. ఇంకా నాయక స్తుతి, నాయక స్మృతి, జాతీయోద్యమ నవలలు, ఆగస్టు గేయాలు, జాతీయోద్యమ కాలంలో వచ్చినటువంటి పాటలు, గేయాలు ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు జాతీయోద్యమ కవిత్వం అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మిగతా పార్ట్ తర్వాత క్లాస్‌లో, తర్వాత వీడియోలో మనము చూస్తాం.